కోస్తా ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పండగ అంటే అది క్రెడై ప్రాపర్టీ షో. 11th క్రెడై ప్రాపర్టీ షో విజయవాడ ఏ కన్వెన్షన్లో ప్రారంభమైంది. వందలాది ప్రాపర్టీస్కి సంబంధించిన స్టాల్స్. మీరు ప్లాట్ కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా, అపార్ట్మెంట్ అయినా, గేటెడ్ కమ్యూనిటీ అయినా, ఏదైనా కూడా ఎటువంటి కంపెనీ అయినా, పెద్ద పెద్ద కంపెనీలు ఏదైనా కూడా అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. మీకు ఎటువంటి సలహాలు, సూచనలు ఏది కావాలన్నా కూడా ఇటువంటి ప్రాపర్టీ షో ఎప్పుడు పెడతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అటువంటి ప్రాపర్టీ షో అయితే ప్రారంభమైపోయింది. ఈ నెల 9, 10, 11 3 రోజుల పాటు ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ క్రెడై ప్రాపర్టీ షో ఉండబోతోంది. లోపల స్టాల్స్ చూద్దాం. అద్భుతమైన స్టాల్స్, అద్భుతమైన ఆఫర్లు, అలాగే ఈ మనం కొనాలనుకున్న అంటే రియల్ ఎస్టేట్ రంగంలో నిపుణులైన చాలామంది లోపల మనకి అనేక సలహాలు, సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. టాప్ కంపెనీలన్నీ కూడా, రియల్ ఎస్టేట్లో పేరున్న అన్ని కంపెనీలు కూడా ఈ క్రెడై ప్రాపర్టీ షోలోకి వచ్చాయి. కాబట్టి ఒకసారి లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉంది, స్టాల్స్ ఎలా ఉన్నాయి, అలాగే నిపుణులు ఏం చెప్తున్నారు, ఏ టైంలో కొనాలి ప్రాపర్టీ, ఎలా కొనాలి అనేవి కూడా తెలుసుకుందాం రండి. క్రెడై ప్రాపర్టీ షో లోపలికి ఎంట్రీ అవ్వగానే మొదట మనకు కనిపించే స్టాల్ పోసం ఇన్ఫ్రా. మనకి చాలా చాలా ఫేమస్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పోసం ఇన్ఫ్రా వాళ్ళు చేస్తున్న అంటే ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు ఇప్పటివరకు సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కిరణ్ కుమార్ నాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే. చాలా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సార్. వాస్తవంగా రియల్ ఎస్టేట్ అంటే క్రెడై వాళ్ళు ఎప్పుడు పెడతారని చాలామంది చూస్తున్నారు. టైటిల్ స్పాన్సర్గా మీరే వచ్చారు. సో ఎలా ఉంది సార్? అంటే 11th కదా, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అనుకున్న దానికన్నా మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈసారి మాకు టైటిల్ స్పాన్సర్కి ఇస్తారని చెప్పేసి. లాస్ట్ ఇయర్ మేము 5వ నెంబర్ స్టాల్ చేసామండి. ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా టైటిల్ స్పాన్సర్ మాకే కావాలని చాలా పట్టుబట్టి తీసుకున్నాము. ఈసారి చాలా హ్యాపీగా ఉంది. కస్టమర్స్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఈ టైంలోనే ఇంత ఫాస్ట్గా ఇంత రిసీవ్ చేస్తారని మేము అనుకోలేదు. చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఉంది. అలాగే మేము పెట్టిన ఆఫర్ కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చింది. అందరూ పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. ఈసారి ఎవరు ప్లాట్ కొన్నా కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేది చాలా సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు అండి. యాక్చువల్గా సార్ అందరికీ ఒక డౌట్ ఏంటంటే ఏ టైంలో కొనాలి ప్రాపర్టీ అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు సార్. అంటే బైక్స్ అయితే కార్లు బైక్స్ అయితే మనం ఇయర్ ఎండింగ్లో కొనరు చాలామంది, డేట్ మారిపోతుంది. అలాగే ప్రాపర్టీ విషయంలో కూడా పలానా టైంలో కొనాలి లేదా పలానా టైంలో కొంటే లాభం నష్టం అనేది చాలా బెరీజ్ చేసుకుంటారు. సో ఏం చెప్తారు మీరు? ఇంత కన్ఫ్యూజన్లో ఉంటే చాలామంది ప్రజలు ఎప్పుడు కొనాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు? ప్రాపర్టీ కొనాలనేది ప్రతి ఒక్కరికి రకరకాల కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఎస్పెషల్లీ విజయవాడ తీసుకుంటే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ అయినాక కొనాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అది రాంగ్ అండి. ప్రాపర్టీ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ, మేము ఓపెన్ ప్లాట్స్ చేస్తాము. ఓపెన్ ప్లాట్స్ ఓపెనింగ్ అప్పుడే మేము మంచి ఆఫర్లు ఇస్తామండి. సపోజ్ ఒక వెంచర్ తీసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ ఆఫర్ ఒక 15,000 పెట్టామనుకోండి, అది వితిన్ ఆ టైంలో ఓన్లీ ఎల్పీ నెంబర్ వచ్చి ఉంటుంది. రోడ్స్ కానీ ఏ డెవలప్మెంట్ చేయకుండా ఉంటాం. అది వితిన్ 6 months లోపల మీకు టోటల్గా దాన్ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని 30 to 40% పైకే హైక్ అయిపోతుంది. దానివల్ల చాలా ఉపయోగం. అలాగే కన్స్ట్రక్షన్ కూడా బిల్డర్ స్టార్టింగ్లో మొదలుపెట్టినప్పుడు తీసుకుంటే అది తక్కువగా ఉండొచ్చు. తర్వాత ఉండే కొద్దీ మీకు 1000 నుంచి 2,000 రూపాయలు మీకు డిఫరెంట్ అయిపోతుంది. అందుకని ఏదైనా స్టార్టింగ్లో ఉంటే దాని వాల్యూ వేరు ఉంటుందండి. అందరినీ ఒక అడ్వైజ్ అడుగుతాను సార్. ఫ్లాట్ ఈ 2 దగ్గర ప్రజలు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు సజెషన్ సార్, ఫ్లాట్ కొనాలా? ఒకటండి, పిఎల్ఓటి ప్లాట్ కొనుక్కుంటే భూమి మీద అనేది ఎప్పుడు ఆదాయం అనేది పెరుగుతుంటుంది. 2 అంతలు అవుతుంది. 2 అంతలు కావచ్చు, 4 అంతలు కావచ్చు, 10 అంతలు కావచ్చు. అదే కన్స్ట్రక్షన్ అనేది కూడా ఓకే అండి. మనం ఉండేదానికైతే కంపల్సరీ ఒక ఇల్లు అనేది కావాలి. ప్రతి ఒక్కరి కోరిక సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఆ కళ నెరవేర్చుకున్న తర్వాత మీరు ప్లాటింగ్కి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా ఎప్పటికీ మీకు వాల్యూ పెరుగుతూనే ఉంటుందండి. మీరైతే ప్లాట్ కొనాలని సలహా ఇస్తున్నారు. కంపల్సరీ అండి. ఫస్ట్ సొంత ఇంటి కళ నెరవేరిన తర్వాత కంపల్సరీ ప్లాట్ అనేది కూడా తీసుకోవాలి. ప్రాపర్టీస్ కొనాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సెర్చ్ చేసే వాళ్ళు పీవీఆర్ కూడా ఉంటారు. కాబట్టి సార్ నమస్తే. అందరు డౌట్స్ మిమ్మల్ని అడుగుతున్నాం. ఫ్లాట్ కొనాలా? సో అందరూ కూడా క్రెడైకి వచ్చే వాళ్ళు అందరూ చాలామంది ఈ 2 విషయాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు? మా దగ్గర 2 ఉన్నాయండి. 2 కొనవచ్చు. మా దగ్గర గేటెడ్ కమ్యూనిటీ ఉందండి, పీవీఆర్ గ్రూప్. ఆల్మోస్ట్ ఆల్ 10 ప్రాజెక్ట్స్ షోకేస్ చేసాము. వీఆర్ ఇన్ టు లేఅవుట్స్ ఆల్సో.
గొల్లపూడిలో అది గుడివల్లో ఉన్నాయి సార్. గుడివల్లో లేఅవుట్ ఉంది. అండ్ ఇక్కడ మా అన్ని ప్రాజెక్ట్స్ అన్ని గేటెడ్ కమ్యూనిటీసే విత్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అన్ని రకాలు ఉన్నాయండి. ప్లీజ్ డూ వెల్కమ్. సార్ ఇక్కడ ప్రాపర్టీ కొనాలి అనుకునే వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో ఉంటారు సార్. ఎట్లా ఉంటారంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొనాలా, పూర్తయ్యాక కొనాలా అనే కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఈ ఫీల్డ్లో చిన్న ఏళ్ళ బట్టి అనుభవం ఉంది కదా, మీరేం చెప్తారు అలాంటి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి? జస్ట్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ అండి. క్లయింట్కి కనుక ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉందంటే వీ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఆల్మోస్ట్ 4 ప్రాజెక్ట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ రెడీ టు ఆక్యుపైలో ఉన్నాయి. ఇంకొక 6 ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. యూ కెన్ చాయిస్ ఇట్ అవుట్. క్రడై ప్రాపర్టీ షోకి రావాలి అనేది బేసిక్గా అందరూ ఎదురు చూస్తారు సార్. మనకి బుక్ ఫెస్టివల్ కోసం ఎలా ఎదురు చూస్తుంటారో ఈ క్రడై ప్రాపర్టీ షో కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మీ స్టాఫ్ సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు, ఎలా కొనాలి గైడ్ చేస్తూ ఉంటారు. సో దీనికోసం వస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి, రాబోయే వాళ్ళకి ఏం చెప్తారు? ఇది యాక్చువల్లీ ఇట్స్ ఏ వెరీ బిగ్ డీల్ అండి ఇప్పుడు ఇచ్చింది. ఈ సంక్రాంతికి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మనం ఏదో గిఫ్ట్ ఇస్తాము మన ఆంధ్ర ప్రజలకి. సో ఈ టైంలో ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేది పెట్టడం జరిగిందండి. సో పీవీఆర్ గ్రూప్లో కూడా సమ్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్స్లో కూడా మనం రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేది అప్లికబుల్ చేసామండి. ఇప్పుడు రాబోతున్న వాళ్ళు అంటే ఇప్పుడంతా కూడా రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ముఖ్యంగా అమరావతి వచ్చాక బాగా పుంజుకుంటోంది. ఎక్కడ కొనాలి ఈ క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉందండి. విజయవాడ సరౌండింగ్సా, లేకపోతే విజయవాడ రూరల్ ప్రాంతాల్లో, ఇట్లా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరే సలహా ఇస్తారు? బెటర్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పి మనకి యాక్చువల్లీ కానూరులో ఎడ్యుకేషన్ హబ్ అయిపోయింది. డిపెండ్స్. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నోళ్ళు లేకపోతే ఇంటర్మీడియట్ ఉన్నోళ్ళు రేంజ్ అయితే కానూరు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. కానూరులో కూడా వీ హ్యావ్ సమ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అలాగే తాడేపల్లి ఇట్స్ అప్కమింగ్ లైక్ గచ్చిబౌలి అనుకోండి, హైదరాబాద్ గచ్చిబౌలి లాగా న్యూ సిటీ లాగా ఉంటుంది. అలాగే తాడేపల్లిలో కూడా వీ హ్యావ్ హై రైజ్ అపార్ట్మెంట్స్, పీవీఆర్ మెగా ఐకాన్. సో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కన్వీనియంట్. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఏదైతే క్రడై ప్రాపర్టీ షో ఉందో సూపర్ సక్సెస్గా నడుస్తుంది. 3 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి కొన్ని వందల మంది ప్రాపర్టీస్ కొనే వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు, తెలుసుకుంటున్నారు, అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అయితే Day 1 అప్డేట్ అయితే ఇది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ క్రడై ప్రాపర్టీ షో నుంచి.